నేను ఒక్కటే మాట ఆదిలాబాద్ జిల్లా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. ఇది 18వ పార్లమెంట్ ఎన్నికలు. 17 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి ఏ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఆడబిడ్డలకు టికెట్ ఇవ్వలే. మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు మా సీతక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ అత్రం సుగుణ అనే ఆడబిడ్డకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చిండ్రు అత్రం సుగుణని ఆశీర్వదించడానికి. మీరు ఆలోచన చేయండి. మీ తరఫున సీతక్క ఉంది, మీ తరఫున అత్రం సుగుణ నిలబడ్డది. మీ కష్టాలు తెలుసు. ఒక టీచర్గా పిల్లల మనస్తత్వం ఎట్లా తెలుసో, పిల్లలు బడికి వస్తే చదువుకుంటారా చదువుకోరా ఎట్లా గుర్తుపడతారో అట్లనే ఆదిలాబాదు ప్రాంతంలో సమస్యల పట్ల అవగాహన ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించాలని కొట్లాడింది. ఇవాళ అత్రం సుగుణకు ఆమె దగ్గర నగదు ఉందని ఇవ్వలే, ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే. కేవలం చదువుకున్న ఆడబిడ్డ, ఆదిలాబాదు సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది, మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది. ఇవాళ మీ తరపున కొట్లాడడానికే అత్రం సుగుణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆనాడు ఖానాపూర్ నుంచి వెడుమ బొజ్జుకు టికెట్ ఇచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం. మీరు పెద్ద మనసుతోనే వెడుమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఇవాళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల, గిరిజనేతరుల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు. అట్లనే ఇవాళ అత్రం సుగుణను కూడా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీకోసం కొట్లాడుతుంది, మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుంది. ఆనాడు కుమరం భీం రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే ఈనాడు ఆదివాసీల వరకు ఈ సమస్యల పట్ల కొట్లాడే చిత్తశుద్ధి ఉన్నది. ఇక నా గురించి మీకు తెలుసు. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఖానాపూర్లో ఉన్న ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టిన. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా స్థలం కేటాయించి కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి నిధులు ఇచ్చిన.